రాజాసాబ్ ఈవెంట్ లోని డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపినాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోని ముఖ్యంగా వాళ్ళలాగా నేను కాలర్లు ఎగరేను అని చెప్పిన తర్వాత వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే దానికన్నా ముందు వార్ సినిమాలోని వీళ్ళు కాలర్ ఎత్తి అంటే అదొక మేనరిజం లో పెట్టుకోవడం మనం చూసాము. సో అందుకనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యి మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము హర్ట్ అయ్యాము అని చెప్పి తీవ్రంగా ఆయన్ని ట్రోల్ చేయడం జరిగిన తర్వాత మారుతి గారు వచ్చి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ హాయ్. సో మారుతి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అండ్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విధంగా రియాక్ట్ అవ్వడం, తర్వాత ఆయన బయటకు వచ్చి సారీ చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు రీజన్. అండ్ యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వాల. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో మేము హర్ట్ అయ్యామని రకరకాల జనాలు వచ్చారు బయటికి. వాళ్ళంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు హర్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు తొడగొట్టడం బాలయ్య గారికి, నెక్స్ట్ కాలర్ ఎగిరేయడం ఎన్టీఆర్ గారికి, లేకపోతే ఇంకేమైనా మేనరిజమ్స్ ఇంకొంతమందికి, అంటే వాళ్ళ మేనరిజంతో ఫేమస్ అయ్యారే కానీ ఆ మేనరిజమ్స్తో వాళ్ళకి ఎలాంటి పేటెంట్ హక్కులు అయితే ఎవరు కొనలా. అంటే నెక్స్ట్ టైం ఇంకెవరు వాడొద్దు, వాళ్ళ మీద కాపీరైట్లు వేయాలి, ఇట్లాంటివి ఏం లేవు. కాలర్ ఎగిరేయడం అనేది ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ పుట్టక ముందు నుంచే కాలర్ అనేవి షర్ట్లకు ఉన్నాయి. అప్పటి నుంచే మనకి కాలర్స్ కంటూ ఒక రెస్పెక్ట్ కూడా ఉంది. వైట్ కాలర్, బ్లూ కాలర్, జాబ్స్ అయినా సరే ఇంకేమైనా సరే మనం ప్రతిపాదిస్తూ ఉంటాం కొన్నిటికి, ఈవెన్ క్రైమ్స్కి కూడా. ఇట్లా ఉన్నప్పుడు ఒకప్పుడు ఇంత ఉండేది కాలర్, తర్వాత రకరకాల స్టైల్స్ అయ్యాయి. ఇప్పుడు చైనీస్ కాలర్లు వచ్చి అసలు కాలర్లే లేవు, రౌండ్ నెక్లు వచ్చాక అసలు కాలరే లేదు. అయినప్పటికీ కాలర్ కంటూ ఒక సపరేట్ ఇది ఉంది, ఒక రెస్పెక్ట్, నథింగ్ బట్. సో కాలర్ ఎగరేసి చెప్పడం అనేది ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ అచీవ్మెంట్. నేను సాధించాను అనేది ఎలా చెప్పుకుంటారంటే కొంతమంది మాస్గా చెప్పాలంటే తొడగొట్టి చెప్తారు, చూడరా నేను సాధించాను అని. కొంచెం క్లాస్గా చెప్పాలంటే కాలర్ ఎగరేసి చెప్పడం. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. అది రీసెంట్ డేస్లో వార్ 2 అనే ఒక ఫంక్షన్లో ఎన్టీఆర్ ఎగరేసేసారు, నేను కాలర్ ఎగరేసి చెప్తున్నాను అనేసరికి అప్పట్లో ఆయన్ని కూడా రకరకాల ట్రోల్ చేశారు. ఆ సినిమాలో కాలర్ ఎగరేసాడు, దాని రిజల్ట్ అలా ఉంది, తర్వాత కాలర్ ఎగరేసాడు, దీని రిజల్ట్ ఇలా ఉంది, మళ్ళీ కాలర్ ఎగరేసాడు, దీని అంటే కాలర్కి ఆ రిజల్ట్కి అంటగట్టారు. సరే మొత్తానికైతే ఏదో రకంగా ఆ కాలర్ ఎగరేయడం అనేది ఆయనకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకొకరు మేము కాలర్ ఎగరేసి చెప్పాం కానీ అసలు ఆ కట్అవుట్కి అంత అవసరం లేదని చెప్పేసరికి తను పొగిడింది ఆ కట్అవుట్ గురించి. కాలర్ని ఇక్కడ మెయిన్గా తీసేసుకొని ఇదేదో అయిపోయిందని ప్రతిపాదించుకొని ఇది ఖచ్చితంగా పలానా వర్గాన్ని హర్ట్ చేస్తుందని చెప్పేసరికి ఆ తర్వాత అందులో కొంతమంది ఎంటర్ అవ్వడం, కాస్త విమర్శలకు వెళ్ళడం, ఆ విమర్శలు కాస్త మనోభావాలు దెబ్బతినడం, ఆ తర్వాత బూతుల నుంచి కులాల వరకు వెళ్ళింది అది. సో అంత అవసరం లేదు బేసిక్గా చెప్పాలి అంటే. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దీన్ని నేను రచ్చ చేయట్లా, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఎన్టీఆర్ గారికి ఏదన్నా ఇది ఉంటే వాళ్ళ అభిమాన సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మమ్మల్ని అన్నారు అని చెప్పుకుంటారు. బట్ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరు హర్ట్ అవ్వాలా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని చెప్పి ఇంకో వర్గం చేసే హడావిడి అంతే, అంత మించి ఇంకేం లేదు. అక్కడికే వస్తున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుసో తెలియకో ఏదో అంటే ఒక వర్గం హర్ట్ అవుతుంది. ఆ వర్గంలో ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆయన అనడం ఏంటి, వీళ్ళందరూ హడావిడి చేయడం ఏంటి? సరే అంటే చేశారు. ఒకవేళ నా మాటలు మీకేమన్నా తప్పుగా అనిపించుంటే నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి దాన్ని అక్కడికి ఎండ్ చేశాడు. ఎందుకంటే అది గొడవ కులాల దాకా వెళ్ళింది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఉండడానికి ఆయన స్టాప్ చేశాడు దాన్ని. సో అది ఆయన పెద్దరికం ఇంకా చెప్పాలి అంటే, హీ స్టాప్డ్ ఇట్. బట్ అసలు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా అంత పెద్ద నేరం ఏం చేయాల. ఇప్పుడు నిలదీసిపోయి ఉంది, ఎవరు గుర్తొస్తారు? ఇంకెవరన్నా నిలదీసిపోయి అంటే ఈవిడ్ని హర్ట్ చేసినట్టు కాదు కదా. ఫసక్ అంటే వాళ్ళ నాన్న గుర్తొస్తాడు, ఇంకే కొన్ని మ్యానరిజాలకు కొంతమంది గుర్తొస్తారు. అవన్నీ వాళ్ళు వాడితే హిట్ అయినవి తప్పితే వాళ్ళకంటూ దాని మీద పేటెంట్ హక్కులు ఏం లేవు. అది ఇంకొకరు వాడకూడదు అనే రూల్స్ ఏం లేవు, రెగ్యులేషన్స్ ఏం లేవు. బాలయ్య తొడగొట్టాలా, ఇంకెవరు కొట్టకూడదా, అట్లా అంటే దే ఆర్ ఎ సైన్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నప్పుడు అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే సైన్ ఆఫ్ అచీవ్మెంట్ ఈయన దాన్ని కించపరిచేలా కూడా మాట్లాడాల. అంటే కాలర్ ఎగరేసిన వాళ్ళందరూ ఇది, అసలు కాలర్ ఉన్నోడే ఇది, అసలు కాలర్ అంటేనే ఇది అని కాలర్ గురించి కూడా ఆయన ఏం చెప్పాలా, ఏది స్టేట్మెంట్స్ ఏం పాస్ చేయాల. సో ఊరికే ఇలా సార్ ఈ మధ్య ఇలాంటి ప్రెస్ మీట్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోని మాట్లాడే ప్రతిది కూడా ఇంత ఇష్యూస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? నిన్నగాక మొన్న కూడా బాలయ్య మాట్లాడిన దాన్ని కూడా రకరకాలుగా చేశారు, అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెస్ మీట్లో ఎవరన్నా మైక్ పట్టుకున్నారు అంటే వెంటనే రాసేసుకుంటున్నారు, ఎక్కడ ఏం చేస్తాడు,
దొరికాడు, అయిపోయింది. సో ఇట్లా వెతుకుతున్నారు. ఆ మాటలు వినట్లా. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎందుకు చేస్తారు? ఆ సినిమా ప్రమోషన్ కోసం చేసుకుంటారు. ఆ మాటలు వినట్లా, ఆ ప్రమోషనల్ కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వట్లే. కానీ ఎక్కడ ఎవరు ఏ రకంగా కాంట్రవర్సీ చేస్తారో దాన్ని మాత్రం, వాడు ఒకవేళ కాంట్రవర్సీ చేయలేదనుకో, వీళ్ళే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగి మరి కాంట్రవర్సీ చేయడం అంటే అక్కడ ఏదో అవ్వాలి రచ్చ. ఎందుకంటే రీజన్ నాకు అనిపించింది ఏంటంటే, రాసుకోవడానికి వేసుకోవడానికి వార్తలు ఏం లేవు. ఈవెంట్ల మీద ఈవెంట్లు అవుతున్నాయి. మరి దీన్ని ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది? ప్రతి ఈవెంట్ని ఒక రచ్చ చేస్తే ఈవెంట్ గురించి ఓ 4-5 టాపిక్లు రాసుకున్నా సరే ఆ రోజు కంటెంట్ దొరుకుతుంది కదా. సో కంటెంట్ కోసం ఉబలాట పడే వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ ఇది. అంత మించి దీంట్లో ఏమీ లేదు మా అసలు. ఈవెన్ ఇంకో ఎగ్జాంపుల్, నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్ అయింది. బ్రహ్మానందం గారు వచ్చారు. ఆ ఎర్రబెల్లి గారిని ఇలా అన్నాడు అని చెప్పేసి ఇలా లోపలికి వెళ్ళాడు. అదో పెద్ద రచ్చ. ఆయనకు తెలియని కూడా తెలియదు. ఇంటికి వెళ్ళి చూసి ఏంటిది ఇంత రచ్చ అవుతుందా అని చూశాడు. అయ్యో రామా, అసలు అక్కడ జరిగింది ఏంటి? ఈవెంట్ ఎవరిది? మోహన్ బాబు గారిది. అమ్మ నీ బర్త్డే, నేను వచ్చి నీ బర్త్డేకి నిన్ను ఫస్ట్ విష్ చేసి తర్వాత నేను ఏమన్నా చేసుకోవచ్చు. నేను వచ్చుడే ఊరందరికీ ఫోటోలు తీసుకొని తర్వాత నీ దగ్గర రావడం అనేది నిన్ను అవమానించినట్టు అక్కడ. అంటే నేను నీకంటే పెద్ద సెలబ్రిటీని, చూడు నా క్రేజ్ ఎంత ఉందో, నేను రాగానే ఎంతమంది ఎగబడ్డారో చూడు ఫోటోల కోసం, వస్తాలే కూర్చో, బర్త్డేనే కదా ఎడిగిపోతావు నువ్వు అన్నట్టు కాకుండా ముందు వీళ్ళందరినీ సర్దుమణిగించి వచ్చిన ఫంక్షన్ ఎందుకు వచ్చాము ఆయన విష్ చేసి తర్వాత విత్ హిజ్ పర్మిషన్ నేను ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ. బికాజ్ ఈవెంట్ అయింది, ఆయన ప్లాన్ చేశాడు. నా ఫోటోషూట్ ఎవడు ప్లాన్ చేయలే, ఇక్కడ ఆయన ఈవెంట్ అది. సో తనకు రెస్పెక్ట్ ఇచ్చాడు. దాన్ని కూడా ఎంత రచ్చ చేశారు. సో ప్రతి ఈవెంట్లో ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని దాన్ని కావాల్సినంత రచ్చ చేసి, కాదేది రచ్చకు అనర్హం అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేసి వార్తలు ఆనందపడుతున్నారు అంతే. బట్ దేని గురించి అసలు ఇంత మాట్లాడుకొని ఇంత చర్చించాల్సిన అవసరం లేదు. బట్ మనం మాట్లాడాలి. వై? బికాస్ అందులో ఏమీ లేదన్న విషయం బయటోడికి తెలియాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, అంతే. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.